ప్రవచన భారతిలో భాగంగా ఈ రోజున వామన ఉపాఖ్యానం చెప్పుకోబోతున్నాం. సమస్త సృష్టిని చేయడం కోసము బ్రహ్మదేవుని నిర్ణయించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు. వీళ్ళు బ్రహ్మగారి పని సృష్టి చేయడం. ఈ సృష్టి వచ్చిన జీవులందరికీ కూడా స్థితి, ఆహారాన్ని, పోషణ కలగజేయడం మహావిష్ణువు వంతు. మరి వచ్చినవి ఎంతకాలం ఉంటాయి? ఎంతో కొంతకాలానికి అవి పడిపోవలసినదే, లయం కావలసినదే. ఆ లయస్థితి, లయకారకుడు ఈశ్వరుడు, మహేశ్వరుడు. సృష్టి స్థితి లయకారకులు త్రిమూర్తులు. సృష్టి చేసే భారం అంతా కూడా బ్రహ్మదేవుడికి అప్పచెప్పారు. ఈ బ్రహ్మదేవుడు తనకి కొందరు మళ్ళీ సృష్టికి ఉపబ్రహ్మం లాంటి వాళ్ళని కొందరు నిర్ణయించాడు. ఈయన పనిభారం, ఒత్తిడి తగ్గుతుంది కదా అని చెప్పి దక్ష ప్రజాపతిని, కశ్యప ప్రజాపతిని నిర్ణయించాడు. మరికొందరు నిర్ణయించాడు ఈయన. ఈ కశ్యప ప్రజాపతి యొక్క భార్య అదితి. ఇతను గొప్ప తపస్సంపన్నుడు. కశ్యప ప్రజాపతి అంటారు ఈయన్ని. నిత్యం కూడా ఆ తపో నియమనిష్టలతోటే వీళ్ళు జీవనం గడిపేవారు. ఇలా ఉండగా అతిథి భర్తను సమీపించి, నాదా, మనకి విష్ణువుతో సమానమైనటువంటి పుత్రుడు మనకి కావాలి, లేదా విష్ణువైనా మనకి కొడుకుగా పుట్టాలి. అంటే దాని నిమిత్తం ఏదైనా మీరు చెయ్యండి అంటే భార్య మాటని అనుసరించి ఈయన కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశాడు. కొన్ని వేలంటే అయ్యా మనకి 100 సంవత్సరాలే కదా ఆయుర్దాయం, మరి 1000 సంవత్సరాలు ఎలా తపస్సు చేశారు అనే అనుమానం కూడా కలగవచ్చు. అయితే యుగాన్ని బట్టి ఆయుర్దాయం ఉంటుంది. ఇప్పుడు రామాయణంలో దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు పరిపాలించినట్టుగా రామాయణం చెబుతోంది. ఆ తర్వాత వచ్చిన శ్రీరాముడు 11,000 సంవత్సరాలు చేసినట్టుగా మనకి రామాయణం చెబుతూ ఉన్నది. అంచేత యుగాన్ని బట్టి ఆయుర్దాయం ఉంటుంది. కలియుగంలో 120 సంవత్సరాల ఆయుర్దాయం. అంచేత 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన. తపస్సు చేసేటప్పటికీ ఈయన తపస్సుకి మెచ్చి మహావిష్ణువు దగ్గర వచ్చాడు. ఏం కావాలయ్యా నీకన్నాడు. అయ్యా, నీతో సమమైనటువంటి, అన్ని విధాల నీతో సమమైనటువంటి పుత్రుని నాకు ప్రసాదించు అన్నాడు. చూడండి, విష్ణువుతో సమానమైన వాళ్ళు కావాలంటే ఎవరుంటారు? విష్ణువుకి సమానం విష్ణువే, ఈశ్వరుడికి సమానం ఈశ్వరుడే. దీనిలో తేడా ఏమీ లేదు. అలాంటి వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు గాక ఉండరు. అంచేత సరే, నేనే నీకు కొడుకుగా పుడతానయ్యా అని చెప్పి వరం ఇచ్చాడు. ఇది జరిగిన కొంతకాలానికి ఆ అదితి గర్భాన మహావిష్ణువు వామనుడై పుట్టాడు. మరి చిన్నతనంలోనే ఈయనకి ఉపనయన సంస్కారం చేశారు. వేదాలు అనర్గళంగా చెబుతున్నాడు. ఇంకెవరి దగ్గరికి ఈయన పాఠం చెప్పుకోవడం లేదు. గురువు లేడు, ఆయనే జగద్గురువు. ఇంకా ఆయనకి గురువు ఎవరు ఉంటారండి? అనర్గళంగా ఎవరు ఏదొచ్చో అది కూడా చెప్పేస్తున్నాడు ఆయన. ఈయన ఇక్కడ పెరుగుతూ ఉన్నాడు. ఈయన అక్కడ బలిచక్రవర్తి తన శౌర్యం చేత దేవతలను జయించాడు, లోకాలు జయించాడు, స్వర్గాన్ని జయించి ఆ ఇంద్రుణ్ణి తొలగించి ఆ సింహాసనాన్ని ఆక్రమించాడు ఆయన.
వీళ్ళ బలిచక్రవర్తి ధాటికి తాళలేక వాళ్ళు వెళ్ళిపోయారు, మరొక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇతను బలిచక్రవర్తి సమస్త ముల్లోకాలకి అధిపతి అయ్యాడు. ఎవరైనప్పటికీ కూడా దేవతలకి నష్టం కలగజేస్తే విష్ణువు అంగీకరించడు, ఆమోదించడు. అందులో సాక్షాత్ ఇంద్రుడికే హాని చేస్తే అసలు సహించడు. వీళ్ళంతా ఇంద్రుణ్ణి ప్రార్థించేటప్పటికీ ఆ ఇంద్రుడి యొక్క ప్రార్థన వల్లే మనకి ఇక్కడ ఈ కశ్యప అతిథులకి వామనుడై పుట్టాడు ఈయన. ఇంద్రుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కదా. ఈ బలిచక్రవర్తి చాలా గొప్పవాడు, ధర్మాత్ముడు, మహాదాత. మరొకళ్ళు ఎవరైనా అయితే యుద్ధం చేసి సంహరించేవాడు ఆయన విష్ణువు. ఇక యుద్ధం చేయడానికి ఎటువంటి అవకాశము లేదు. చేత అతను ధర్మాత్ముడు, మహాదాత. అలాంటి వాళ్ళని యుద్ధంలో చేసి చంపడం సాధ్యం కాదు. ఆలోచిస్తున్నాడు ఆయన. ఈలోగా బలిచక్రవర్తి గొప్ప యాగం చేద్దామని సంకల్పం కలిగింది. సంకల్పం కలిగేటప్పటికీ పండితులను అడిగాడు. మహర్షులు వచ్చారు. చెప్పేటప్పటికీ ఆ యాగం క్రమం అంతా చెప్పారు. ఒక మంచి రోజు చూసుకుని వీళ్ళు యాగానికి సంకల్పం చేశారు. ఆ క్రతువు నిరాఘాటంగా సాగుతూ ఉన్నది. యజ్ఞంలో ఉన్నటువంటి వాళ్ళకి, యజ్ఞం చేసేటటువంటి వాళ్ళకి బహుశాంతము కావాలి. ఎవరు ఏది అడిగినా ఇవ్వగలిగినటువంటి స్థితి కావాలి. ఇవ్వగలిగిన ఉదాత్త స్వభావం ఉండాలి, ఇచ్చే గుణం ఉండాలి. ముఖ్యంగా శాంతం చాలా ముఖ్యం. సత్యవ్రతుడై ఉండాలి ఆయన. అన్ని లక్షణాలు ఆయనకు ఉన్నాయి. యాగం నిర్విఘ్నంగా సాగుతోంది. సాగుతూ ఉండగా ఈ వామనుడు యాగం జరుగుతోందన్న విషయాన్ని గ్రహించాడు. బయలుదేరి వస్తున్నాడు, యాగానికి వస్తున్నాడు వామనుడు. వామనుడు అంటే 3 అడుగుల వాడు, వామనుడు పొట్టివాడు. వామనుడు అంటేనే పొట్టివాడనే అర్థం. వస్తుంటే ఈయన రాకని గమనించాడు వీళ్ళ గురువు శుక్రాచార్యుడు. వెంటనే బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి, రాజా, నువ్వు దీక్షలో ఉన్నావు, అదిగో వచ్చేవాడు వామనుడు వస్తున్నాడు నీ దగ్గరికి. వాడు వామనుడు కాదు స్మా, అతను మహావిష్ణువు. నిన్ను 3 అడుగుల భూమి యాచిస్తాడు, నువ్వు ఇవ్వకు అన్నాడు. అదేమిటి మహానుభావ మీరు ఎలా చెబుతున్నారు? సాక్షాత్ మహావిష్ణువు అని మీరే అంటున్నారు. ఆయన చతుర్దశ భువనాధీశుడు, 14 లోకాలకి ఆయన అధిపతి. అటువంటి మహానుభావుడికి దేహి అంటే అటువంటి ప్రతిగ్రహీత ఎవరికి దొరుకుతాడండి? అతను అడిగితే 3 అడుగుల నేల కాదండి, నా గుండె కోసి ఆయన చేతిలో పెట్టేస్తాను నేను అని అంటున్నాడు బలి. కారే రాజుల్ రాజ్యముల్ గల్గరే గర్వోన్నతిన్ బందరే వారేరి సిరిమూట కట్టుకు పోవంజాలిరే శిభి ప్రముఖులం యశకాములై ఈరే కోర్కుల్ వారలన్ మరచిరే ఇక్కాలమున భార్గవా ఇక్కాలమున భార్గవా. భార్గవ అంటే ఈయన భృగువంశస్థుడు, శుక్రాచార్యుడు కాబట్టి భార్గవ అన్నాడు ఆయన. ఎంతమంది రాజులు రాజ్యాలను పరిపాలించారండి, ఒక్కడి పేరైనా ఉన్నదా? వెళ్ళిపోతే నేను అంతే. అంచేత శిభి చక్రవర్తి, దధీచి మహర్షులు వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఇచ్చారు, యశస్కాయులై ఉన్నారు. నేటికి వాళ్ళు ఉన్నారు. యశస్కాయ యశస్సరి శరీరం యశస్సు ఉన్నది వాళ్ళకి. వాళ్ళ యశస్సు కీర్తి మిగిలిపోయింది వాళ్ళకి.
ఆ దారిలో నేనుంటాను అన్నాడు. చెప్పాడు. ఎంత చెప్పినా వినలేదు. వినకపోయేటప్పటికీ కోపం వచ్చింది గురువు గారికి. మూర్ఖుడా, నా మాట వింటలేదురా నువ్వు, రాజ్య భ్రష్టుడు త్వరలో అవుతాను చెప్పించి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయాడు. ఈయన చక్కా వచ్చాడు. ఎప్పుడైతే ఈయన వస్తున్నాడో మహర్షులు యాగంలో మంత్రాలు చెబుతున్నారు, ఆ వేదం పఠిస్తున్నారు, 4 వేదాలు చెబుతున్నారు. ఎవరు ఏం చెబితే అది చెబుతున్నాడు ఈయన. 5 ఏళ్ల కుర్రవాడు, 6 ఏళ్ల కుర్రాడు, ఏది చెబితే అది చెప్పేస్తున్నాడు. అప్పుడు మహర్షులకి తెలుసు కదా, వాళ్ళకి మహావిష్ణువుని సంగతి వాళ్ళకి అవగతమే. వెంటనే దిగి వచ్చారు. మహానుభావ దయచేయని తోడు తీసుకొడుతున్నారు. మహర్షులే లేచి దండం పెడుతున్నారంటే ఆయన ఇంకా మహానుభావుడు అయి ఉండాలని ఆ బలిచక్రవర్తి కూడా, అయ్యా మహానుభావ దయచేయండి, మీ రాకచేత నా యాగం పవిత్రమైనటువంటిది, నేను ధన్యుడినయ్యాను, మీకేం కావాలో సెలవివ్వండి అన్నాడు. అడుగుతానయ్యా చెప్తానన్నాడు. సరే, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, కూర్చుండ నియోగించాడు. అప్పుడు కొంతసేపటికి ఏం కావాలయ్యా అని అడిగాడు విరామ సమయంలో. అయ్యా ఏం కావాలి మీకు? మణులా, మాన్యాలా, అగ్రహారాల, సిరుల, బంగారమా, ఏం కావాలి? నాకెందుకయ్యా, ఒంటరివాడ నేనుంటివాడ ఎవ్వరు లేరు నాకు, నేనందర కగుదు. అందరికీ నేనుంటానయ్యా, నాకెవరు? బ్రహ్మచారిని. ఈ మణులు, మాన్యాలు, అగ్రహారాలు నేనేం చేసుకుంటాను? 1, 2, 3 అడుగుల నేలజాలు, 1, 2, 3 అడుగుల నేలజాలు, అది ఏ బ్రహ్మాండంబునా పగిది అన్నాడు. చూడండి, 1, 2, 3 అడుగులు చాలు నాకు, అదే బ్రహ్మాండం అన్నాడు. అంటే దీని అంతర్లీనంగా దీని భావం 1, 2, 3 అడుగులతోటి ముల్లోకాలని సరిపెడతానరా అని అంతర్లీనంగా చెప్పాడు. ఏదైనా ఇవ్వడానికి ఆయన సిద్ధమయ్యాడు. సరే, దానానికి రమ్మన్నాడు. ఎదురుగుండా వచ్చాడు. చూడండి, దానం అన్నట్లయితే ఏదైనా మనం ఒకరికి దానం ఇచ్చామంటే ఆ వస్తువు మీద మనం పూర్తిగా హక్కు కోల్పోయినట్లు. అంతే తప్పించి దానం ఇస్తున్నాం కదా, రేపు పొద్దున పిలిస్తే రావాలి మనకి, మొన్న గోదానం చేసాం చూసారా, ఎవరు పిలిస్తే రాలేదైనా అనే భావంలో చాలామంది ఉంటారు. ఈ దానాలు ఏమీ లెక్కలోకి రావు, ఇవి దానాలు కాదు. మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఇచ్చిన దానమే దానము. ఆయన మహానుభావుడు బలిచక్రవర్తి. ఈయన కూడా మరి చతుర్దశ భువనాధీశుడైన ఆ భార్య వింధ్యావళి పక్కకు వచ్చినది. భార్యాభర్త కలిసి ఈయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి అంటున్నారు, ఆ స్వామి బలిచక్రవర్తి అంటున్నాడు, రమ్మా మానవకోత్తమా లిమ్మా నీ వాంఛితంబు లేదన కిత్తున్ తెమ్మా అడుగులనిటు కడుగంగవలయు తడియన్ విప్రాయ ప్రకటిత వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విధే త్రిపాదధరణీం దాస్యామి అన్నాడు. వేద ప్రమాణంగా నీకు నేను 3 అడుగుల భూమి, నీవు కోరిన చోట నీకు ఎక్కడ కావలిస్తే అక్కడ ఇవ్వగలవాడను అని చెప్పి సంకల్పం చేసి ధార విడిచిపెడుతున్నారు. ధార విడిచిపెడుతుంటే ఆ కమండలంలోంచి నీళ్లు రావట్లేదు. ఆవిడ సంధ్యావిడి, ఆ వింధ్యావిడి నీళ్లు పోస్తూ ఉన్నది, ధార రావటం లేదు. ఈ ధార పడితే కానీ దానం సఫలం కాదు. చూడండి, కాగితం మీద ముద్ర ఉంటే కానీ ఆ కాగితం చెల్లుబాటు కాదు. అలాగా ఈ దానానికి నీళ్లు విడిచిపెడితేనే, ఆయన చేతిలో నీళ్లు విడిచిపెడితేనే ఆ దానం పరిపూర్ణం అవుతుంది.
ఎందుకు పట్టలేదయ్యా అంటే, ఎంత శపించినా శిష్యుణ్ణి ఆయనకి శిష్యవాత్సల్యం పోక ఆ కమండలంలో సూక్ష్మ రూపంలో ఉండి చూస్తున్నాడు, నీళ్లు పడకుండాను. నీళ్లు పడకపోతే ఆ దానం లెక్కలేదు, ఇచ్చానన్నా అది ఉపయోగం లేదు. అలా అడ్డం పడి చూస్తున్నాడు. చూడండి, ధారరాదయ్యే ధారరాదయ్యే దానము సఫలంబుగాదయ్యే. అవటం లేదు, దానం అవ్వట్లేదు. ఇక్కడ గ్రహించాడు. ఎవరు? వామనుడు గ్రహించాడు. వెంటనే ఒక దర్భపోచ పుట్టుకున్నాడు. ఆ కమండలంలో దాలో ఒక బోటు పుడిచాడు. ఇలాగా దర్భపుల్ల అయితే ఆయన్ని ఆ శుక్రాచార్య ఏమీ చెయ్యదు. ఆ దర్భపుల ఈయన చేతిలోకి వచ్చేటప్పటికీ అది బ్రహ్మాస్త్రం అయిపోయింది. ఏమి ఒక్క మాట ఇలా పొడిచేట, పొడిచేపై కంట్లో పొడుచుకుంది. వెంటనే ఆ తాడనంబునకు తాళదాలక తప్పుకునే భార్గవు, ఆ తాడనంబునకు తాళజాలక తప్పుకునే భార్గవుండు, బిరబిరా జలధార జాలువార దానమసంగి ధన్యుడయ్యే దానవేంద్రుడు. ఎప్పుడైతే ఆయన తప్పుకున్నాడో ఈ ధార పడిపోయింది. ఈ దానం ఇస్తున్నానని చెప్పి ఇచ్చేశాడు ఆయన. అయ్యా, దానం పరిపూర్ణమైనదంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు తీసుకోండి, ఎంత కావాలో అంత తీసుకో, ఎక్కడ కావాలంటే అక్కడ 3 రకాలు మీకు కావాల్సినంత తీసుకోండి అన్నాడు. మొదటి సరే అని చెప్పి అన్నాడు. పుచ్చుకోగానే ఈయన రూపం మారిపోయింది. అలా అలా ఎదిగిపోతున్నాడు. ఏమి ఇంతింతై వటుడింతై మరియు తానింతై అలా 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 పెరిగిపోయాడు. బ్రహ్మాండ పదోన్నతుడైపోయాడట. ఒక పాదంతో భూమండలం అంతా ఒక పాదంతో కప్పేశాడు ఆయన. ఈ భూగోళం అంతా కూడా ఆయన పాదం కింద ఉండిపోయింది. రెండవ పాదం చేత ఆకాశాన్ని కప్పేశాడు. మరి మహారాజా, నేను 3 అడుగులు కావాలన్నాను కదా, మరి 1 అడుగు భూలోకం అంతా సరిపోయి భూమండలం అంతా సరిపోయింది, ఆ 2వ అడుగు ఆకాశం సరిపోయినది, మరి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అన్నాడు. చూడండి, ఆయన దానం ఇచ్చాడు. ఏదో కాస్తో కూస్తో అనుకుంటారు ఎవరైనా, మొత్తం అంతా ఆక్రమించేశాడు. ఇతనికి నిలబడ్డానికే చోట్లేదు. ఏమి అటువంటి స్థితిలో కూడా ఏమీ చెలించలేదు ఆయన. మహానుభావ, నీ 3వ పాదాన్ని నా శిరస్సు మీద పెట్టండి అని శిరస్సు చూపించాడు ఆయన. అప్పుడు ఆశ్చర్యపోయాడు మహావిష్ణువు ఇతని దాన గుణానికి. ఎంచేత ఉంటే ఎవరైనా ఇస్తారు, సమస్తం పోవడానికి సిద్ధపడ్డాడు ఈయన. అప్పుడు నీకేం కావాలో కోరుకో మహారాజా, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏం కావాలో కోరుకో అంటే అప్పుడు ఆయన అన్నాడు కదా, మహానుభావ, నేను సదా మీ సంరక్షణలో ఉండాలి, మీ రక్షణలో ఉండాలి అన్నాడు. నా రక్షణలో నీకు ఎప్పుడూ ఉంటావు. అదే కాక నిన్ను పాతాళానికి పంపిస్తున్నాను, పాతాళాధిపతివై అక్కడ పాతాళాన్ని ఎరుకో. నా అంశ ఎప్పుడూ కూడా నీ దగ్గర ఉంటున్నది, నీకు రక్షణగా ఉంటున్నది అన్నాడు. పాతాళానికి పంపించాడు ఆయన. చూడండి, ఒకళ్ళని దానం అడిగేటప్పటికట యాచనే గౌరవాంతాని అన్నాడు. యాచిస్తే గౌరవం పోతుందన్నాడు. ఏమి యాచన అంటే చిన్నవాడే కదా, వాడి చేయిపోయినా మన చెయ్యి కింద.
ఇచ్చి దాతే గొప్పవాడవుతాడు. అది త్రికరణ శుద్ధిగా ఇస్తే మాత్రమే. ఏమి అలాగా 14 లోకాలు వేలేటటువంటి 14 లోకాలకి అధిపతి అయినటువంటి మహావిష్ణువు దేహి అంటే మరుగుజ్జైపోయాడు. మరి అటువంటి ఉన్నతుడికి అటువంటి ప్రతిగ్రహీతకి దానం ఇచ్చినట్లయితే ఇతని స్థితి ఏమైనదయ్యా? ఇతనికి చిరంజీవిత్వాన్ని కలగజేశాడు మహావిష్ణువు. తపస్సు చేసి జన్మలు తపస్సు చేస్తే వాడు చిరంజీవి కాలేడు. ఒక పట్టాన్ని మహావిష్ణువు ఎవరికి వరం ఇవ్వడు, ఇచ్చేదా తిరిగి ఉండదు. అటువంటి అయాచితంగా ఇతనికి చిరంజీవిత్వాన్ని కోరకుండా ఇచ్చాడు. అదే కాకుండా నా అంశం నీకు అక్కడ రక్షణగా ఉంటుంది, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, పాతాళంగా వెళ్ళు అన్నాడు. ఒక మహానుభావుడికి దానం ఇవ్వడం వల్ల ఇతనికి ఈ స్థితి కలిగింది. అంచేత దానం ఇవ్వడం పుచ్చుకోవడం అనేటటువంటి సహజ క్రియ ఇది. దానం అంటే ఆ పాత్రత గ్రహించాలి ముందు, ఎవరికి ఇవ్వాలి. దానం ఏదైనా మనం ఇవ్వాలి అంటే దీనికి తగిన వాళ్ళు ఎవరు అనాలి అని మనం ఆలోచించుకోవాలి. తగిన వాళ్ళు ఎవరు ఆలోచించుకోవాలి. ఎవరెవరిని పిలిచి దానం ఇచ్చి దారికి పోయేవాడిని కేకే దానం ఇచ్చేసి అయిపోయిందయ్యా అంటే అది ఉపయోగం లేదు. త్రికరణ శుద్ధిగా ఇవ్వాలి, సరైన వాడిని ఎన్నుకోవాలి ముందు. ఈయన నిత్యం సంధ్యావందనం చేసుకుంటాడు, ఈయన తపస్సు చేసుకుంటాడు, ఈయన సక్రమైన జీవనం గడుపుతున్నాడు అనే భావం కలిగితే అలాంటి వాడికి మాత్రమే దానం ఇవ్వాలి. లేదా ఏదో కార్యక్రమం వచ్చిందనుకుంటే నాకు ఇంత కావాలి ఇస్తావా తెస్తావా అంటాడు వాడు. ఏమి నేను ఇవ్వలేని మొర్రు అని వీడంటాడు. మధ్యవర్తిగా తుంతగు అంతా 2 కాసులు అడిగాడా, పోనీ 1 కాసు ఇచ్చేయని మధ్యంగా కూడా తుంతగు చేస్తాడు. ఇటువంటి దానానికి ఎటువంటి ఫలితము ఉండదు కాక ఉండదు. ఈ విషయాన్ని నేను నిర్మోహమాటంగా చెబుతున్నాను. ఈ దాత ఇచ్చేటటువంటి వాడ మనస్సంకల్ప శుద్ధిగా ఆ బుద్ధి వాడికి పుట్టి, లేకపోతే ఎవరైనా చెప్పినా వీడికి స్వతహా కలగాలి. ఎవరి మాట వినరాదు. దీనిలో నీ శక్తి ఏమిటో నీకు తెలుసు కదా, వాళ్ళకంటే నీకు తెలుసు కదా. అంచేత మనస్ఫూర్తిగా స్వతసిద్ధంగా ఇవ్వగలిగినట్లయితే ఆ దానానికి సఫలం అవుతుంది, దానికి సార్థకత ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించి మరి తదనుగుణంగా అందరూ నడుస్తారని ఆశిస్తూ స్వస్తి.